అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూడా ఇంకా దుర్మార్గమైన చర్య ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి అవి చేయకుండా మళ్ళీ మా ప్రభుత్వాన్ని కూలగొడతారట అని మళ్ళీ ఉల్టా మన మీద నెపం పెట్టేసి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే పని ఆ కర్మ మాకు అవసరమే లేదు. మీ ఆయనలోనే 10 మంది సీఎంలు ఉన్నారు. ఎవడెవరు నాకు కూర్చుతాడో ఎవడెవరిని కూర్చుతాడో మాకు సంబంధం లేదు. ఇవాళ మనం ప్రతిపక్ష పాత్ర పోషించడానికి, సమర్థవంతంగా నిలబడడానికి, ప్రజల గొంతుకగా పనిచేయడానికి మానసికంగా మనం సిద్ధమై ప్రజాక్షేత్రంలో బయలుదేరినాం. ఆల్రెడీ పార్లమెంటు వారీగా సమీక్ష సమావేశాలు తెలంగాణ భవన్లో నిర్వహించుకున్నాం. అసెంబ్లీ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు మనం సన్నద్ధమవుతూ మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు వాళ్ళు ఏం మాట ఇచ్చారు, హామీలు ఇచ్చారో అవన్నీ నిలబెట్టుకునే దిశగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి మనం తీసుకొని మనం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మన మీద బురద జల్లే కార్యక్రమం. నినాక మొన్న ఇంద్రవెల్లిలో సభ జరిపితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట వేప చెట్టు కట్టేసి కొట్టేవి, లావులలో తొండలిగి ఉన్నట్టు. అంటే ఒక ముఖ్యమంత్రి ఆ పదవి, ఆ స్థాయిని తగ్గించి ఒక బజారు మనిషిలాగా, ఒక పోకిరిలాగా ఆయన మాట్లాడుతున్నటువంటి. అదే మన సారు మనమరి సభలో మీరు చూసి ఎట్లా మాట్లాడి ఎన్నికల ప్రచారంలో కూడా రాజకీయ నాయకుడిలాగా కాకుండా రాజనీతిజ్ఞులాగా మాట్లాడాడు. ఎన్నికల ప్రచార సభలో ప్రజాస్వామ్యం పరిణతి చెందాలి, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి, దేశం ఇంకా మంచిగా మారాలి, సమాజం ఇంకా మంచిగా పెరగాలి, భవిష్యత్ తరాలకు మంచి సమాజాన్ని అందించాలి అనేటటువంటి ఒక రాజనీతిజ్ఞులాగా, స్టేట్స్మెన్ లాగా మన సారు ఎన్నికల ప్రచార సభలో కూడా అట్లనే మాట్లాడాడు. ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ లెక్క కొంచెం డోసు పెంచుంటే మంచిగా ఉండేమో అని ఇప్పుడు మన కార్యకర్తలు అక్కడెక్కడ అంటున్నారు. అయినా కూడా సారు రాజనీతిజ్ఞులాగానే మాట్లాడాడు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అడ్డగోలు, అబద్ధపు మాటలు, దుష్ప్రచారాలు, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా గవే చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తూ ఆ పదవి స్థాయిని దాన్ని తగ్గిస్తున్నాం. ఆ హోదాకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను తగ్గిస్తా ఉన్నారు. అందుకని పెద్దలు ఎప్పుడు చెప్తారు, కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున వినరగ పట్టము కట్టిన వెనకటి గుణ మేళమాను వినరాజు సుమతి అని సుమతి శతకంలో చెప్తారు. బంగారు సింహాసనం మీద దాన్ని కూర్చుండబెడితే దాన్ని బుద్ధి మారుతుందా? ఇటు పోతుంది, ఇటు పోతుంది. సింహాసనం దాటింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.